వ్యాప్తంగా నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. వచ్చే నెల 4 వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలకు 5,09,403 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో బాలురు 2,58,895, బాలికలు 2,50,508 మంది ఉన్నారు. ఈ పరీక్షలకు సంబంధించి విద్యాశాఖ రాష్ట్ర వ్యాప్తంగా 2,650 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పరీక్ష కేంద్రాలలో వసతులు కల్పిస్తున్నారు. ప్రశాంతంగా పరీక్షలు జరిగేలా పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు ఉంటుందని అధికారులు తెలిపారు. బాబు మళ్ళీ చేస్తా ఉండండి. గతంలో పరీక్ష కేంద్రానికి నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించేవారు కాదు. అయితే ఈ నిబంధనను ప్రభుత్వం కొంతమేర సడలించింది. పరీక్ష రాసే విద్యార్థులకు గ్రేస్ పీరియడ్ ప్రకటించింది. దీని ద్వారా పరీక్ష టైం కంటే 5 నిమిషాలు ఆలస్యంగా వెళ్లినా విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. కానీ ముందు జాగ్రత్తగా కనీసం అరగంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకునేలా ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల అనంతరం జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 7 నుంచి 15 వరకు జరగనున్నట్లుగా సమాచారం. అయితే దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, ఇక 10వ తరగతి పరీక్షలు కూడా ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసిందని చెప్పుకోవచ్చు. ఈ పరీక్ష కేంద్రాలకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 5,90,000 మంది పైగా కూడా విద్యార్థులు హాజరవుతుండగా మొత్తం కూడా 650 పరీక్ష కేంద్రాలను రాష్ట్ర వ్యాప్తంగా 2,650 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు వసతులతో పాటు ఎండాకాలం వచ్చినటువంటి నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద కూడా కొంత మంచినీటి సౌకర్యాన్ని, టెంట్లను కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా విద్యార్థులు ఇబ్బంది కాకుండా పరిస్థితిని క్లియర్ గా చేసినట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో విద్యార్థులు 1 గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలనే విద్యాశాఖ ఇప్పటికే తెలిపింది. అందులో భాగంగా విద్యార్థులు ఇప్పుడిప్పుడే పరీక్ష కేంద్రాలకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి. వాటి నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు కూడా ఈ పరీక్ష నిర్వహణ కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి పరీక్షను చాలా పకడ్బందీగా నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా పోలీసులు కూడా పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ను అమల్లోకి తీసుకొచ్చారు. ఎవరు కూడా కేంద్రాల వద్ద గుమిగూడకుండా జాగ్రత్తలు వహించారు. ఎవరు కూడా ఒక నలుగురుగా గుంపులుగా ఉండొద్దని పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఆయా కేంద్రాలన్నీ కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎందుకంటే పరీక్షలు జాగ్రత్తగా నిర్వహించాలి. ఎక్కడ కూడా ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా అటు విద్యార్థులు కానీ ఇటు ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలు ఉంటాయి కనుక ఎవరిని కూడా లోనికి అనుమతించేటువంటి పరిస్థితి లేదు. అయితే విద్యార్థులకు కూడా పరీక్షల నిర్వహణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే అటు విద్యార్థుల స్టూడెంట్స్ కు టీచర్స్ కూడా కొన్ని జాగ్రత్తలు చెప్పారు. ఆ నిబంధనల ప్రకారమే లోనికి అటు సిబ్బంది కూడా అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈ నిమిషం నిబంధనను గతంలో ఉండే ఇప్పుడు దాని ప్రస్తుతానికి తొలగించారు. చాలా మంది విద్యార్థులు కూడా పరీక్ష కేంద్రానికి చాలా కొద్ది సమయంలోనే, అంటే 1 నిమిషం లోపే చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో చాలా మంది పరీక్షలు రాయలేకపోయినటువంటి సందర్భాలు గతంలో అనేకం చూసాము. అయితే అటు విద్యార్థులు, కొంతమంది తల్లిదండ్రుల సూచన మేరకు అటు విద్యాశాఖ ఈ సడలింపు కొంత చేసిందని చెప్పుకోవచ్చు. నిమిష నిబంధన నుంచి 5 నిమిషాల వరకు కూడా పరీక్ష కేంద్రానికి చేరుకున్నా కూడా విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతించే అవకాశం కల్పించినట్లు కూడా పేర్కొంది. అయితే ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి ఎక్కడ కూడా ఎలాంటి అవకతవకలు లేకుండా పరీక్ష కేంద్రాల్లో అటు కొన్ని కేంద్రాల్లో కూడా సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రైవేటు కళాశాలలు ర్యాంకుల కోసం కొంత పోటీ పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వారి పరీక్ష కేంద్రాల మీద చాలా జాగ్రత్తగా కొంత ఫోకస్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే అబ్జర్వేర్లను కూడా చాలా జాగ్రత్తగా రిస్ట్రిక్షన్స్ చాలా ఇచ్చి వాళ్ళని
పరీక్ష కేంద్రాలకు ఎప్పటికప్పుడు తనిఖీ చేసేందుకు కూడా ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. అటు జిల్లా కలెక్టర్లు కూడా ఆయా పరీక్ష కేంద్రాలను పరిశీలించే అవకాశం ఉంది. అటు ఎస్పీలు కూడా ఆయా ఎక్కడైతే కొంత ఇబ్బందికరంగా పరీక్ష కేంద్రాలు కొనసాగుతాయో ఆయా ప్రాంతాల్లో కూడా అటు కలెక్టర్లు ఎస్పీలు కూడా పర్యవేక్షించే అవకాశం కనిపిస్తా ఉంది. కొంత ఈసారి ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలకు కొంత ప్రభుత్వము కొద్ది కఠినంగానే వ్యవహరించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువగా కూడా 10వ తరగతి పరీక్షల సమయంలో ఫీజులు కొంత చెల్లించని విద్యార్థులకు హాల్ టికెట్ ఇవ్వనటువంటి సందర్భాలు గతంలో అనేకం చూస్తాం. దీంతో విద్యార్థులు కొంత ఇబ్బందులు పడేవారు. చివరి నిమిషంలో హాల్ టికెట్ తీసుకునే అవకాశం ఉండేది. ఫీజు చెల్లిస్తేనే హాల్ టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు ఆ ప్రభుత్వం ఆన్లైన్ లోనే ఈ 10వ తరగతి హాల్ టికెట్లు పెట్టినటువంటి నేపథ్యంలో నేరుగా వాళ్ళు నెట్ నుంచే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుని పరీక్ష కేంద్రాలకు అవకాశం అయితే కొంత కల్పించింది. దీంతో విద్యార్థులకు కొంత ఊరట కలిగించే అంశంగా కూడా చెప్పుకోవచ్చు. సునీత. రైట్ యాకేష్, థ్యాంక్ యూ. బాబు మళ్ళీ చేస్తా